ప్రభువులకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు శుభమైన నామమును బట్టి చేరుకున్న మీకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ యొక్క లైవ్ ద్వారా వింటున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క భయంకరమైన దినాల్లో దేవుడు గత కాలం అంతా మనల్ని ఆయన ఉచితమైన కృపలో ఆయన రెక్కల కింద మనందరూ కూడా కాచి కాపాడి మన సజీవులు ఎక్కడ ఉంచారు. అంటే ఈ రోజున మనం చూసుకుంటే లోకంలో అనేక మంది దైవజనులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, దేవుని ఎరగనటువంటి బిడ్డలే కావచ్చు, ఈ లోకంలో ఈ రోజున లేరు. అయినప్పటికీ కూడా మనం ఏదో గొప్పవారు మనకి కాదు. దేవుడు మన సజీవులు అక్కడ ఉంచింది. మరొక తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా మనం దేవుని యొక్క చిత్తము నెరవేర్చవలసినటువంటి ఆవశ్యకత మన పట్ల దేవుడు కలిగి ఉన్నందున ఈ రోజున మన సజీవులు అక్కడ ఉంచారు. దేవుడి ఇచ్చిన ఈ యొక్క జీవనం బట్టి కొద్ది సమయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా ధ్యానం చేద్దాం. దుష్టుల మరణమునందుట చేత నాకు ఏమాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకున్నాను. మహాపరిశుద్ధుడమును ప్రేమ స్వరూపైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. గత కాలం అంతా నీ ఉచితమైన కృపలో నీ సజీవమైన రెక్కల కింద, నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి అయ్యా మరొక నూతనమైన నెల మాకు అనుగ్రహించి ఇది రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభువా, నువ్వు మాట్లాడుచు ఉన్నావు. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యము మాకు నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే మాకు బాధలు నెమ్మదిని కలిగించేది తండ్రి. నీ వాక్యమే మమ్మల్ని పరలోక రాజ్యమునికి నడిపించేది కనుక నీ వాక్యాహారం కొరకు వారు ఎదురు చూస్తూ ఉండగా మీ పక్షంగా నిలబడి దాసుని శిలువ చోటులో మరుగుపరిచి ఏదంతా ఆత్మ శక్తించిన అభిషేకిని బలపరిచయ్యా. నీ దాసుని నోట నీ మాట నుంచి మాతో సూటిగా మాట్లాడమని మమ్మల్ని బలపరచులకు మా మధ్యలోకి దిగి వచ్చి వేసిన యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, మనల్ని బట్టి దేవుడు సంతోషించే వారిగా ఉండాలి అంటే మన జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈ రోజు దేవుని వాక్యం నుంచుకుని మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో మనమందరము కూడా దేవుని బట్టి మనం సంతోషించాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఎప్పుడు సంతోషిస్తాం అంటే ఉద్యోగం కొరకు మనం ఎదురు చూసినప్పుడు, ఉద్యోగం కోరుకున్నప్పుడు దేవుని బట్టి మనం సంతోషిస్తాం. బిడ్డల విషయంలో వివాహం కొరకు ఎదురు చూసినప్పుడు, వివాహంలో జరిగినప్పుడు దేవుని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం. గృహాల కొరకు మనం ఎదురు చూసినప్పుడు, గృహాలు మనం పొందుకున్నప్పుడు గృహాన్ని బట్టి కూడా దేవుని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం. అలాగే మనం ప్రతి విషయంలో కూడా మనం అడిగిన వల్ల కూడా మనం పొందుకుంటూ ఉన్నప్పుడు మనం దేవుని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం. మంచిదే దేవుని పెట్టారా. అయితే మనల్ని బట్టి దేవుడు సంతోషించే వారిగా ఉండాలి అంటే మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషించేటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే మన జీవితం ఎలా ఉండాలో ఒక 5 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ఆ వాక్యాన్ని ముగిస్తాను. ప్రభువునందు దేవుని పెట్టారా, ఈ చదవబడిన వాక్య భాగంలో యెహెజ్కేలు ప్రవక్త తన చదువైన వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నారు? దుష్టులు తమ దుష్టత్వం చేత మరణిస్తే అది ఎంత మాత్రం కూడా దేవునికి సంతోషము కాదు. దుష్టులు తమ ప్రవర్తనను కూడా మార్చుకుని మారు మనసు పొంది దేవుడికి ఇష్టడుగా జీవిస్తేనంట వారిని బట్టి దేవుడికంట సంతోషకరమైన జీవితంలో కలిగినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నారు. నిజమైన దేవుని బిడ్డ, ఈ రోజున మన యొక్క జీవితంలో ప్రభువు మనబట్టి సంతోషించే జీవితం మనకు ఉందా అని ఆలోచన చేస్తే చాలా మందికి ఉండట్లేదు. ఎందుకంటే దేవుడు నా గురించి ఏమనుకుంటే నాకెందుకులే, దేవుడు నా ఏమి సంతోషిస్తాడా, నేను ఎన్ని చేసినా దేవుడు నన్ను సంతోషించడు, నేను ఏమి ఇచ్చినా దేవుడికి సంతోషం ఉండదు అని అనుకుంటామో తప్ప మన విషయంలో మనం ఎన్ని ఇచ్చినా ఏది చేసినా దేవుడికి సంతోషము కాదు. కానీ
దేవుడు మన కోరుకునేది ఏమి తెలుసు అంటే మనం మారు మనస్సు పొందుకోవడమే దేవునికి. నీ దుష్టత్వముతోను, నీ పాపముతోను, నీ పాపము తలంపులతోను, నీ అబద్ధ జీవితముతోను, నీ మోసకరమైన జీవితముతోను నీవు జీవిస్తే దేవునికి ఎంత మాత్రం కూడా సంతోషము కాదండి. ఆనాటి కాలంలో యూదులైన వారు వారి ఇష్టానుసారంగా దుర్మార్గంతో దుష్టాత్మతో జీవిస్తూ అయ్యా మాకు కావలసినవన్నీ మాకు అనుగ్రహించిన ఆయన అని దేవుని వేడుకునేవారని దేవుని బిడ్డ. అటువంటి వారిని చూసి దేవుడు తన యొక్క హృదయ ఆలోచనతో కూడా యెహెజ్కేలు ప్రవక్త మాట వచ్చి అయ్యా ఇదిగో నా ఉద్దేశం అంతా కూడా ఇదే ఉంది, నా ఉద్దేశం అంతా కూడా వారికి ప్రకటన చేయి అని యెహెజ్కేలు ప్రకటించినప్పుడు యెహెజ్కేలు తన చొల్లైన వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట, మీరు మనసు మార్చుకుని దేవుని యొక్క రాజ్యం వారసుడిగా మీరు ఉంటే కనుక దేవునికి మిమ్మల్ని బట్టి ఎంతో సంతోషం అని చెప్పి ఎంతో అమూల్యమైనటువంటి మాటలు ఇక్కడ రాసుకున్నాడు దేవుని బిడ్డారా. ఎందుకంటే ఈ యెహెజ్కేలు అక్కడ ఉన్నటువంటి జనుల యొక్క ఉద్దేశం అంతా కూడా దేవుడు ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఆయన సంతోషపరిచేటువంటి జీవితము జనులైన వారి యొక్క ఉండాలి అనే ఆలోచనతో వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఈ రోజున దేవుని యొక్క యాజకులైన వారు కూడా ఎప్పుడు సంతోషిస్తారో తెలుసా అంటే మారు మనసు ఎవరైతే పొందుతారో, పాపము జీవితమును విడిచిపెట్టి క్రీస్తు యొక్క స్వార్థములోనికి అనగా నీ మనసు మారాలి. క్రైస్తవ్యం అంటే బాప్తిసం తీసుకోవడం ఒకటి కాదు, మారు మనసు పొందితేనే బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు అంటే ఏమిటి? నీ పాత జీవితమును, పాత తలంపులను, పాత ఉద్దేశమును అన్ని కూడా విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడమే మారు మనసు. నీవు రక్షణ పొందుకున్న నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క మాట చెప్పిన జీవించవలసిన నీవు దేవుని యొక్క మాట చెప్పి నువ్వు జీవిస్తున్నావా ఆలోచించు. ఓదారు చెప్పిన మాట చెప్పిన మనం జీవించగలిగి అనుకుంటూ ఉన్నాం. పంతులు గారు ఏదంటే అది పాస్టర్ గారి మాట మనకి అసలు అవసరం లేదు. పాస్టర్ గారు చెప్పినట్టుగా మనం నడుచుకోమండి. ఎవరు ఓదారు చెప్పినట్టు, అలాగే మాంత్రికులు చెప్పినట్లు, సోది చెప్పేవాళ్ళు చెప్పినట్లు, లోకము ఎవరో పెద్దలు చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ ఉంటున్నాము తప్ప నీ మనసు మాత్రం మారి దేవునికి వాక్యానుసారంగా జీవించే జీవితం జీవిస్తేనే దేవునికి సంతోషం. నీవు వారు చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నావు, దేవునికి ఆయాసాన్ని కలిగిస్తూ ఉన్నావు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పెట్టాలి. క్రైస్తవులందరూ కూడా మారు మనసు పొందినట్లుగా కనపడుతూ ఉన్నారు, కానీ మారు మనసు ఉన్నట్లేదు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకుని దేవుని యొక్క మందిరానికి వెళ్ళినంత మాత్రాన మారు మనసు వారికి ఉంటుందా అంటే ఉండట్లేదు. మరి దేవుడు 100 మంది కంటే లేకపోతే 10,000 మంది కంటే ఒక్కడ మారు మనసు పొందిన దేవునికి సంతోషమైంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాసుకున్నాడు. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట తేటగా రాసిన చూడండి ఒకసారి. 4వ వచనంలో 7వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ అనేక మంది కనపడుతూ ఉన్నారు. పరిసయ్యులైన వారు, శాస్త్రులైన వారు, అనేక మంది యేసయ్యను వెంబడించేటువంటి వారు కానీ కనపడుతున్నారు. వారు చూసి దేవుడు మాట్లాడుతున్న మాట చదువు ఒకసారి. 4వ వచనం నుండి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదివినట్లయితే, మీలో ఏ మనుషులకైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయింది అనగా అతను 99 గొర్రెలను విడిచి తప్పిపోయినది దొరికి వరకు దాని వెనక వెళ్ళడా, దొరికినప్పుడు సంతోషంతో దానిని భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన గొర్రె నాకు దొరికిందని వారితో చెప్పగా అటువలే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో
ఒకరికి 100 గొర్రెలు ఉన్నప్పుడు 100 గొర్రెల్లో 99 మంది నీతిమంతులు ఉన్నారంట. నీతిమంతులు ఎవరన్నట్టు ఉంటారు? బాప్తిస్మం తీసుకున్న వారందరూ కూడా నీతిమంతులే. బాప్తిస్మం తీసుకున్న వారందరూ కూడా నీతిమంతులే. యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన వారు నీతిమంతులు. దేవుని వాక్యానుసారంగా నడుచుకున్న వారు నీతిమంతులు. అలాగే నీతి క్రియలు చేసేవారు నీతిమంతులు. అలాగే నీతిమంతులు అంటే అందరూ నీతిమంతులే. ధర్మ కార్యములు చేసేవారు, దేవుని యొక్క వాక్యములు ధ్యానం చేసేవారు, అలాగే రక్షణ పొందిన వారు. ఈ రోమి పత్రికలో మనం చూస్తే నీతిమంతుల యొక్క జాబితా కూడా ఉంటుంది దేవుని బిడ్డారా. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటి? 99 నీతిమంతుల కంటే 99 నీతిమంతుల కంటే ఒక్కడు మారు మనసు పొందు పాపి విషయంలో పరలోక రాజ్యములో ఎక్కువ సంతోషం అంట. దేవునికే కదా సంతోషం. పరలోక రాజ్యం అంతటిని కూడా దేవుడు ఆ దూతలందరితో కూడా దేవుడు ఎంతగానో సంతోషిస్తారు. ఇప్పుడు మారు మనసు పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు ఈ మారు మనసు అనేది నీకు ఎంత మాత్రం కూడా నీ పాత జీవితం కనపడకూడదండి. నువ్వు మారు మనసు పొందితే నీలో అబద్ధములు రావు. నువ్వు మారు మనసు పొందితే నీలో దోషకరమైన మాటలు ఉండవు. నీవు మారు మనసు పొందితే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం నీలో ఉండదు తప్ప ఇంక ఎంత మాత్రం కూడా పాత జీవితం నీలో. నీవు మారు మనసు పొందితేనే దేవునికి సంతోషము. నీవు నీతిమంతుడిగా తీర్చబడినంత మాత్రాన దేవునికి ఆనందము కాదు. ప్రభువుకు దేవుని బిడ్డారా, మీరు ఆలోచన చేయండి. నీలో మారు మనసు ఉందా లేదా? బాప్తిసం పొందిన నీవు, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసింది. బాప్తిసం పొందిన నిన్ను బట్టి దేవునికి ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. ఎప్పుడు నీవు మారు మనసు పొందితేనే, నువ్వు మారు మనసు పొందితేనే నిన్ను బట్టి దేవునికి సంతోషం. లేకపోతే నీకు మారు మనసు నువ్వు పొందకపోతే నిన్ను బట్టి ఎల్లప్పుడూ దుఃఖిస్తూనే ఉంటాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఎప్పుడైనా నువ్వు మారు మనసు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు కాకుండానట్లు, దేవునికి శిక్షకు పాత్రలు కాకుండానట్లు మీరు మారు మనసు పొందండి. అందుకే యాహాను గారు ప్రకటించింది, మీరందరూ కూడా బాప్తిసం పొందని మాట్లాడలేదు. ఏమన్నాడు? మీరు ఇదిగో పొందని వేడుకుంటే అది అక్కడ తెగవేయబడి ఉంది. మీరు ఇప్పుడు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటున్నాడు దేవుని బిడ్డ. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్న మాట్లాడు తెలుసా? నీవు మారు మనసు పొందితే, నువ్వు మార్పు చెందితే దేవునికి సంతోషం. మార్పు నీలో కనపడకుండా నిన్ను చూసిన వారు, ఇదివరకు జీవితం చూసిన వారు, ఇప్పుడు దేవుడికి వచ్చిన తర్వాత నీ జీవితం చూసిన వారు, అయ్యో పలానా కుమార్తె పలానా విధంగా ఉండేది, ఈ రోజు దేవుడికి వెళ్ళిన తర్వాత ఎంత పవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంది, ఎంత పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉంది అని నిన్ను చూసి చెప్పుకునే జీవితం నీలో ఉందా? రాహాబు వేశ్య అయినప్పటికీ కూడా ఆమె మార్పు చెంది మారు మనసు పొందిన తర్వాత తన జీవితం అంతా కూడా మారిపోయింది. పరిశుభ్రతో సహవాసము కోరుకుంది. దేవునికి యాజకులైన వారికి పరిచయం చేసే లక్షణము కలిగినటువంటిదిగా ఆమె యొక్క మాటలు, తీరు అన్ని కూడా మారిపోయి ఈ రోజున మారు మనసు పొందాలన్న నీ జీవితంలో నీ మాట తీరు మారిందా? నీ మాట తీరు ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా? ఎవరన్నా నీకు అన్యాయం చేసిన, ఎవరన్నా నీకు కోపం లేనప్పుడు, రేపినప్పుడు నువ్వు మాట్లాడే బూతులు దుఃఖాన్ని ఎలాగొంటుందో తెలుసు. అప్పుడు వస్తుంది నీలో హృదయంలో ఉన్నటువంటి మాటలు. కొంతమంది మాటలు చాలా భక్తిగా మాట్లాడుతూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు వారి మాటలు చూడాలి. ఎలాగుంటాయి? అందరూ కూడా నోరు మూసుకున్నట్టుగా మాట్లాడుకునేటువంటి మాటలు మాట్లాడేటువంటి జీవితం నీలో ఉంటే నువ్వు మారు మనసు పొందలేదు. నిన్ను బట్టి దేవునికి దుఃఖమే తప్ప, దుఃఖాన్ని ఆయాసము తప్ప నిన్ను బట్టి ఆయనకి ఎంత మాత్రం సంతోషం లేదు దేవుని బిడ్డ. అందుకే ఈ రోజున దేవుడు నిన్ను కోరుకునేది ఎందుకో తెలుసా? నిన్ను బట్టి ఆయన ఆనందించే జీవితంలో నీ జీవితం ఉండాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. ఈ కడవల దినాల్లో ఎంతవరకు నీ జీవితం బట్టి దేవుడికి ఆయాసాన్ని కలిగించవేమో, ఎంతవరకు నీ జీవితం బట్టి దేవుడికి దుఃఖాన్ని కలిగించిన జీవితం జీవించవేమో, ఈ రాకడ దినాల్లో అయినా సరే అయ్యో నన్ను బట్టి దేవుడు సంతోషించేటువంటి జీవితం నాకు అనుగ్రహించిన ఆయన, మారు మనసు దయచేయండి ఆయన, మారు మనసు దయచేయండి ఆయన అని మారు మనసును కోరుకో. ఎప్పుడు? ఎందుకో తెలుసా? నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు నశించుకోవడం ఎంత మాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు.
అందుకే యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్న జనుల గురించి మాట్లాడుతున్న మాట ఒకసారి చూడొకసారి 33వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ రాస్తున్నటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. చూడొకసారి యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. వారితో ఇట్లను నా జీవము తోడు దుర్మార్గులు మరణములు అందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుంచి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. చూడండి, రాశాడు లేదంట. దుర్మార్గంతో చచ్చిపోతే దేవుడికి సంతోషం కాదండి. ఈ రోజున చాలా మంది దుర్మార్గంగా జీవించి చచ్చిపోయేటువంటి మనుషులు లోకంలో అనేక మంది ఉన్నారు. వారిని బట్టి దేవుడు ఇటువంటి వారిని ఎందుకు కలగజేశాడు, ఈ లోకంలో ఇటువంటి వారిని ఎందుకు కలగజేశాడని ఆయన ఎప్పుడు కూడా సంతానం పడితేనే ఉంటాడు. దుర్మార్గుడు చూసి దుర్మార్గుడు అని ఎవరంటారు? ఎవరు చెప్పినా విన్నటువంటి దేవుడు ఎన్నిసార్లు గద్దించిన ఆ గద్దింపుకు మారు మనసు పొందినటువంటి వాడిని దుర్మార్గుడు అంటూ ఉంటారు. దేవుడు పెట్టారా? దుర్మార్గుడు తన దుర్మార్గము చేత చనిపోతే నాకు ఎంత మాత్రం కూడా సంతోషము కలుగునా? ఎంత జ్ఞానంతో చెప్తున్నాడండి. తన మనసు మలుచుకుని అంటే మారు మనసు పొంది అతను మరణిస్తేనట దేవుడికి సంతోషం. ఎందుకో తెలుసా? అతను మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకుని పరలోక రాజ్యములో దేవుడు వారి మనకు సిద్ధపరిచిన నిత్య రాజ్యంలో నివసించుట ఆయన ఎంతో సంతోషం. మరి రోజున మారు మనసు నీలో ఉన్నది రక్షణ పొందిన మీకు, లేకపోతే రక్షణ పొందనటువంటి వారు కూడా ఎప్పుడు కూడా ఎన్నిసార్లు గద్దించిన మారు మనసు చాలా మందికి రాదండి. మారు మనసు రాలేదు. ఈ రోజున పరలోకములోనే దేవుడికి మందిరం గొప్ప సంతోషంగా మనం చూద్దాం. లేక సుబ్బయ్యమ్మ గారు దేవుడు ఆమె కొద్ది దినాల్లోనే దేవుడి యొక్క మందిరానికి వచ్చి కొన్ని నెలల్లోనే అయ్యా నాకు బాప్తిస్మం కావాలి. ఎవరు ఏమనుకున్న పర్వాలేదండి. యేసే నిజమైన దేవుడు, ఆయన వాక్యం నేను వింటూ ఉన్నాను, అంగీకరిస్తున్నాను, నాకు రక్షణ ఉండని చెప్పి ముందుకు వచ్చింది దేవుడు. ఈ రోజున చూపు ఆలోచించు. మారు మనసు అనేది నీలో ఉందా? నువ్వు మారు మనసు లేకుండా దేవునికి వాక్యం వినకుండా విడిచిపెట్టి నీకు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోవడం, మాట్లాడడం, ప్రవర్తించడం ఇది దుర్మార్గుడికి ఉండేటువంటి లక్షణం. దుర్మార్గుడు ఎవరు చెప్పినండి వాడు ఏం చేస్తాడు? వాడికి ఏ తలంపు వస్తే ఆ తలంపు చెప్పిన పని చేస్తాడు. వాడికి ఏ మాట వస్తే ఆ మాట చెప్పిన నడుచుకుంటాడు. వాడిని ఎవరికైనా నరికేయాలంటే నరికేస్తాడు, ఎవరైనా గాయపరచాలంటే గాయపరిచేస్తాడు, ఎక్కడైనా దొంగిలించాలంటే దొంగిలించేస్తాడు. అది ఎవరిని ఆ వేరేవి తెలిసాడు. దుర్మార్గుడు వాడి జోలికెళ్ళకు, వాడు ఎవరు మాట విండు అని వాడి గురించి మనం మాట్లాడుతున్నాం. ఎవరు మాట విన్నటువంటి వాడే దుర్మార్గుడు. ఈ రోజున నీ సహోదరి నిన్ను గద్దిస్తూ ఉందేమో, నీ యాజకులైన వారు దేవునికి ఆత్మ చేత నిన్ను గద్దిస్తూ ఉండగా, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను గద్దిస్తూ ఉండగా నీలో మార్పు వచ్చిందా? నీ ఆలోచన, నీ తలంపు, నీకున్నటువంటి నీ ప్రవర్తన ఇతరులైన వారిని గాయపరుస్తూ ఉండే విధంగా ఉండవచ్చు, బాధపరిచిన విధంగా ఉండవచ్చు. దేవుడు నిన్ను గద్దిస్తూ ఉండగా మార్పు చెందిన వెలుచుకు నువ్వు కలిగి ఉన్నావు. అప్పుడే దేవుడికి సంతోషం. కొంతమందికి నా మాట ఇంతే, నా ప్రవర్తన ఇంతే, నా ఆలోచన ఇంతే, నువ్వు చెప్తే నేను విన్నా, నాకు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటానని చాలా మంది భార్యలు భర్తలు ఉన్నారు. కుటుంబాల్లో అనేక మంది ఉన్నారు. దేవుడి బిడ్డ లేదంటారా? మరలేదు. మరి వారినే దేవుడు వారికి పెట్టిన పేరేంటి తెలుసా? దుర్మార్గుడు అనే పేరు. దుర్మార్గురాలు. స్త్రీలైతే దుర్మార్గుడు అన్నట్టుగా నిన్నే అంటారని చెప్పి భర్త చూపించగలలేదు. దుర్మార్గురాలు ఆడలు కూడా వినండి. అయితే దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట, ఎంత మాత్రం కూడా దుర్మార్గంతో చనిపోతే నాకు ఎంత మాత్రం కూడా సంతోషము కలిగిన వారు మనసు మార్చుకుని వారి యొక్క దుర్మార్గం విడిచిపెడితే నేను వారి యొక్క ఆనందించి. ఏమిటా యొక్క దుర్మార్గం? చదవండి. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 30వ వచనం నుండి మనం చూడగలిగితే మనకి కనపడుతుంది. చూడండి ఒకసారి. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి
ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మనసు తిప్పుకొని నీ అక్రమములు ఇతని నీ అక్రమములు నీకు శిక్షా కారణములు నీకు కాదు. శిక్షకు కారణమై ఉండకుండా ఉన్నట్లు వాటన్నిటిని విడిచిపెట్టు. వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ మీరు క్రియలన్నిటిని జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి విడిచి నూతన హృదయమును మూడో హృదయములను నూతన హృదయమును నూతన హృదయమును నూతన బుద్ధియు నూతన బుద్ధియు తెచ్చుకునుడి. తెలుసుకునుడి. ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? మీరెందుకు మరణము నొందుదురు? మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా ఇదే వాక్కు. ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి మరణము నొందుతున్న బట్టి నేను సంతోషించువాడను కాను. నేను సంతోషించేవాడని కాను. కావున కావున మీరు మనసు తిప్పుకొనుడి. మీరు మనసు తిప్పుకోనుడి. అప్పుడు మీరు బ్రతుకుదురు. అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువైన ఇదే యెహోవా వాక్కు. ప్రభువు యెహోవా వాక్కు. అసలు ఎందుకు మనసు మార్చుకోవాలి? మనసు మార్చుకోకపోతే దుర్మార్గపు యొక్క క్రియలను బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మనకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కనుక ఆ యొక్క ఉగ్రత పాత్రులుగా మనం ఉండకూడదు. మనము మనసు మార్చుకుని మనసు మార్చుకుని నూతన బుద్ధి, నూతన ప్రవర్తన, నూతన జీవము మనం కలిగి జీవిస్తాడంట దేవునికి సంతోషం. లేకపోతే మనల్ని బట్టి దేవుడు దుఃఖిస్తూనే ఉన్నాడు. దేవుడు పాస్టర్ గారు బాధపడినా పర్వాలేదు, పాస్టర్ గారు బాధపడినా పర్వాలేదు, సంఘ సహోదరు బాధపడినా పర్వాలేదు. కానీ దేవుడు బాధపడితేనో, దేవుడు దుఃఖిస్తేనో మనకేం నష్టం అండి? దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. యాకోబు అనుకున్నాడు, నేను నా తండ్రి దగ్గర మోసగిస్తున్నాను, నా అన్న దగ్గర నేను మోసగిస్తున్నాను, నా మాయగారి దగ్గర నేను మోసగిస్తున్నాను అనుకున్నాడు. దేవుని బిడ్డారా, వారి యొక్క ప్రతిఫలము 130 సంవత్సరములు అతనికి దుఃఖ దినములు వాకులు అనుభవించాడు. ఆలోచించు. నీ దుర్మార్గపు యొక్క ప్రతి ఒక్క క్రియను బట్టి నీవు ప్రతిఫలము పొందుకుంటావు. నువ్వు మాట్లాడేశాడు కదా, నువ్వు మాట్లాడే కదా, నేను అన్నాను ఏమవుతుంది అని అనుకుంటున్నావు, ఆ మాటకు ప్రతిఫలం పొందుకుంటావు. నేను క్రియ చేశాను ఏమవుతుంది, ఆ క్రియకు ప్రతిఫలం తప్పనిసరిగా అనుభవిస్తాను. కానీ ఏం చేయాలి? మనసు మార్చుకు, నూతనమైన మనసు ఉండాలి. ఎంతగా ముందు అసూయ పనులు నువ్వు జీవించబడవచ్చు, ఎంతగా ముందు నీవు స్వార్థ పనులు నువ్వు జీవించబడవచ్చు. నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క ప్రేమ నీలో కనపడాలి, క్రీస్తు యొక్క క్షమాపణ కూడా నీలో కనపడాలి, క్రీస్తు యొక్క దయ కూడా నీలో కనపడాలి. కనపడుతున్నాయి మీలో, అవి కనపడుతున్నాయ్యా. మారు మనసు అంటే అది. మరి మారు మనసు నీ జీవితంలో ఉందా లేదా నువ్వు పరిశీలన చేసుకో. ఒకవేళ నీలో లేకపోతే ఎంతవరకు నువ్వు దేవుని దుఃఖపరిచావు. అయ్యా నన్ను క్షమించయ్యా, నాకు తెలియక నేను దుఃఖపరిచానయ్యా, ఇది మొదలుకుని నేను ఆనందపరచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను, నీ యొక్క నేను కూడా ఆనందించాలని ఇష్టపడుతున్నాను. అయ్యా నన్ను క్షమించి ఇది మొదలుకుని అయ్యా నీవు సంతోషించిన జీవితం నాకు ప్రసాదించు, నాకు మారు మనసు దయచేయి అని నువ్వు అడిగితే దేవుడు తప్పనిసరిగా మారు మనసు నీకు. రెండవదిగా చూస్తే కనుక దేవుడు ఎందును బట్టి మనం బట్టి సంతోషిస్తాడంటే, రెండవది మనము బాప్తిసం తీసుకోవడం ద్వారా దేవుడు మనల్ని బట్టి సంతోషించగలగా. చదువు ఒకసారి మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువు ఒకసారి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. నేను నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి, దేవుని యొక్క ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చిన చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకములో శరీరధారిగా జీవించినప్పుడు ఆయన 30వ సంవత్సరంలో ఆయన బాప్తిసం పొందుకున్నాడు. దేవుని బిడ్డ బాప్తిసం తీసుకుని ఆ యొక్క నీటిలో నుంచి ఏటు ఒట్టికి వచ్చినప్పుడంట పరిశుద్ధాత్మ పావురు వలె ఆయన తల మీదకి వచ్చుంట దేవుడు చూసి ఏమని మాట్లాడుతున్నాడు, ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను.
మరి అంతకు ముందు దేవుని ప్రియ కుమారుడు కాదా యేసుక్రీస్తు ప్రభువారు? ప్రియ కుమారుడే. మరి అంతకు ముందు ఆయన ఒప్పుకోలేదు. బాప్తిసం పొందక ముందు ఆయన ప్రియ కుమారుడిని ఒప్పుకోలేదు. ఎవరైతే రక్షణ పొందుతూ ఉన్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో, నీటి యందును ఆత్మ యందును ఎవరైతే రక్షణ పొందుతూ ఉన్నారో వారు దేవునికి కుమారుడు, కుమార్తెలు. అటువంటి వారు చూసి ఏమంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ఈ రోజున బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారి యందు దేవుడు ఎల్లప్పుడూ ఆనందిస్తాడు. ఎందుకో తెలుసా? వారిని దేవుడు తన ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా ఆయన అంగీకరించి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఎంతో ఆనందిస్తుంది. దేవుడు ఎంతో ఆనందిస్తుంది. ఈ రోజున రక్షణ పొందుకుంటే, బాప్తిస్మం తీసుకుంటే దేవుడికి ఎంతో సంతోషం అనుకుంటున్నాడు. ఆలోచన చేయండి. నువ్వు రక్షణ పొంది దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవించవలసిన నీవే దెయ్యము కుమారుడిగా, కుమార్తెగా నువ్వు జీవిస్తే దేవునికి సంతోషమా? ఆలోచించు. ఈ రోజు రక్షణ పొందిన చాలా మంది బిడ్డలైన వారు ఏం చేస్తున్నారు? దేవుని బిడ్డగా జీవించవలసిన వారే, దేవుని కుమారునిగా, కుమార్తెగా ఆయన మాట చెప్పి జీవించవలసిన వారే దెయ్యము చెప్పినట్లుగా నడుచుకోవడం, దెయ్యం చెప్పినట్లుగా ప్రవర్తించడం, దెయ్యపు ఆలోచన కలిగి జీవించడం, ఈ జీవితంలో జీవించడం ద్వారా నీ యందు దేవునికి లాభం ఉంటుంది. ఆలోచన చేయండి. చాలా మంది వాక్యం ఉంటారు కానీ అందరూ కూడా అంగీకరించండి, రక్షణ పొందుకోరండి. పరిశుద్ధ గ్రంథంలో సుంకరులు అనేటువంటి వారు ఉన్నారు. వారు ఎవరంటే అయోగ్యత కలిగిన వారు, అపవిత్రులు. అలాగే పరిసయ్యులు అంటే వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వారు, పరిశుద్ధులము అని అంగీకరించడం తీరేటువంటి వారు. వీరు కూడా యేసు ప్రభువు జీవించిన కాలంలో ఉన్నారు. అయితే ఎవరు రక్షణ పొందారు అని మనం ఆలోచన చేస్తే యాహాను గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారంట. ప్రకటించినప్పుడు ఎవరు రక్షణ పొందినటువంటి వారు ఉన్నారో పరిశుద్ధ గ్రంథంలో మనం తేటగా చూస్తున్నాం. చదువు ఒకసారి లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 29వ వచనం. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఎలాగూ చెప్పసాగాను. అదేనమ్మా 9వ అధ్యాయము. ప్రజలందరూ సుంకరులను విని అతడు ఇచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతులని ఒప్పుకున్నది కానీ పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ప్రజలందరూ సుంకరులను యాహాను బోధ విని అతడు ఇచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతులను ఒప్పుకున్నది కానీ పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును దేవుని యొక్క సంకల్పమును నిరాకరించి. ఈ రోజున దేవుని యొక్క సంకల్పం ఏమై ఉంది? దేవుని యొక్క వాక్యమును, సువార్త, యేసుక్రీస్తును కూర్చున్నప్పుడు సువార్త మనం విని మారు మనసు పొంది బాప్తిసం పొందాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పాన్ని ఎవరు స్వాధీనపరుచుకున్నారో, ఎవరు వినియోగపరుచుకున్నారంటే సుంకరులు అయిన వారు. సుంకరులు అంటే పాపులుగా ఎంచబడిన వారి లోకములో అన్యులుగా ఎంచబడిన వారు. వారంట దేవుని యొక్క వాక్యము ఆ యొక్క యాహాను గారు ప్రకటిస్తూ ఉండగా ఆ వాక్యమును విని అంగీకరించి వారు ఏం చేశారంట? బాప్తిసం తీసుకున్నారు. మరి ఎవరు తీసుకోలేదు? పరిసయ్యులైన వారు, ధర్మశాస్త్ర ఉపదేశకులైన వారు దేవుని యొక్క వాక్యమును అంగీకరించలేదంట. అంగీకరించలేదు కనుక వారు రక్షణ పొందుకోవడానికి నిరాకరించారు. నిరాకరించింది ఎవరిని? పాస్టర్ గారినా, యాహాను గారినా? మరి ఎవరినంట? దేవుని యొక్క సంకల్పాన్ని. దేవుని యొక్క సంకల్పము నీవు మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలని దేవుని యొక్క సంకల్పము. నీవు రక్షణ పొందుకుంటే, నువ్వు బాప్తిసం పొందుకుంటే దేవుడు ఆనందించాలని ఆయన ఉద్దేశాన్ని నువ్వేం చేస్తావు? నెరవేరుస్తున్నావా? ఆలోచన చేయండి.
అనేకమైన సంవత్సరాల నుంచి దేవుడికి సన్నిధికి పెడుతూ ఉన్నావు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన నీవు ఆయన సువార్తను అంగీకరించాలి. యేసే నిజమైన దేవుడు. ఆయన నా కొరకు, నేను చేసిన ప్రతి విధమైన పాపము కొరకు ఆయన శిలువ మరణమును పొందాడు, గాయపరచబడ్డాడు. ఆయన రక్తము నీతిమంతులుగా తీర్చాలి. ఆ నీతిమంతుల యొక్క రక్షణ వల్ల నేను వెళ్ళాలి. మనం ఏం చేయాలి? ఆ వాక్యం మీద మనము బాప్తిసం పొందుకోవడానికి ఏం చేయాలి? అంగీకరించాలి. సుక్కలు ఈ రోజున అన్యుల్లో ఉన్నటువంటి వారు మన విశ్వాసం ఈ రోజున అనేకమైన సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వచ్చిన వారికి ఉండట్లేదు. మా ఊర్లో ఒక కుటుంబం ఉంది. వారు ఫుల్గా విగ్రహారాధికులు. అసలు వారి ఇంట్లోకి వెళ్తే మనకు భయం వేస్తుంది. అటువంటి కుటుంబంతో ఉండేటువంటి కుటుంబం. అటువంటి కుటుంబంలో ఒక వాళ్ళని దేవుడిని ఆరాధన చేసుకున్నప్పుడు తన మనవడు చనిపోయారు, అల్లుడు చనిపోయారు, కూతురు అయితే ఒంటరిగా మిగిలిపోయి దాన్ని చూసినప్పుడు వెంటనే మేము ఎంత ఆరాధించేటువంటి వారు మా కుటుంబాన్ని రక్షించలేకపోయారే, యేసే నిజమైన దేవుడు అని కుటుంబం అంతా కూడా అంగీకరించి దేవునికి సన్నిధికి వచ్చారు. అయ్యా అయ్యా మేము ఎంతవరకు ఎలా ఆరాధన చేస్తాం, ఈ ఫోటోలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఊర్చో కనిపెట్టేసి వచ్చాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము రక్షణ పొందాలంటే మేమేం చేయాలి అన్నప్పుడు యేసుక్రీస్తు సువార్త మీరు విని మీరు రక్షణ పొందండి అని చెప్పినప్పుడు 2-3 వారాల్లోనే కుటుంబం అంతా కూడా ఆటో మీద వచ్చి తల్లిదండ్రులైన వారు, కుమారుడు, కోడలు, కూతురు ఒక్కసారిగా వచ్చి రక్షణ పొందారు. మరి ఈ రోజున చాలా మంది విగ్రహారాధనకు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి విశ్వాసం అనేకమైన సంవత్సరాల నుంచి దేవునికి సువార్త వింటున్నా, వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నా, వాక్యం ద్వారా ఇదిగో నిన్ను పురుగొల్పుతూ ఉన్నప్పటికీ కూడా నీలో మార్పు అనేది రాకపోతే దేవునికి అసలు సంతోషంగా తడుతోకుంటుంది. ఆలోచన ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీరు ఆలోచన చేయండి. బాప్తిసం పొందడం అంటే ఏమిటి, బాప్తిసం తీసుకోవడం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 1వ అధ్యాయము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని అందరి విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఇక్కడ చూసినప్పుడు నీవు బాప్తిస్మం అంటే ఏమిటి అంటే అక్కడ చాలా స్పష్టంగా రాశాడు దేవుని బిడ్డ. అంధకార సంబంధమైన అధికారం నుండి బయటికి రావడమే. అంధకార సంబంధమైన అధికారం అంటే ఏమిటి? అంధకారము అంటే చీకటి, చీకటి అంటే పాపము యొక్క జీవితం. ఈ పాపం చేసిన వారు వెలుగులో పాపము చేయండి చేస్తారండి. పాపం చేసే వారికి చీకటి కావాలి. కొన్ని వీధుల్లో వీధి లైట్లు తీసేస్తూ ఉంటారు కుర్రోళ్ళే. ఎందుకో తెలుసా? వీరి యొక్క పాపం బతుకు మనుషులకి కనబడకుండా చేయడానికి, ఈ పాపం యొక్క జీవితం ఇతరులైన వారు తెలియకుండా చేయడానికి ఏం చేస్తారు? చీకటిని కోరుకునేటువంటి వారుగా. అంటే నువ్వు బాప్తిసం పొందడం అంటే ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు? అంధకార సంబంధమైన అధికారం. అంధకారం అంటే ఒకటి పాపము, రెండవది సాతాను సాదృశ్యం. సాతాను యొక్క అధికారం కింద ఉన్న నీవు ఇంతకుముందు క్రీస్తులోనికి రాకముందు నువ్వు ఎవరి అధికారం కింద ఉన్నావంటే అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నావు. అంటే సాధారణ అధికారం కింద ఉన్నావు. సాతాను చెప్పినట్టు నువ్వు నడుచుకున్నావు, సాతాను చెప్పినట్టు నువ్వు ప్రవర్తించావు, సాతాను చెప్పినట్టుగా నువ్వు మాట్లాడావు. ఎందుకంటే సాతానికి నువ్వు బూతులు మాట్లాడబడ్డానికి చాలా ఇష్టం, నువ్వు అబద్ధాలు మాట్లాడబడ్డానికి చాలా ఇష్టం, నువ్వు మోసము మాట్లాడబడ్డానికి చాలా ఇష్టం, నువ్వు అసూయకరమైన చుట్టూ జీవించాలంటే దానికి చాలా ఇష్టం. దాని అధికారం కింద ఉన్నావు. నీవు రక్షణ పొందడం అంటే, బాప్తిసం పొందడం అంటే దాని అధికారం నుంచి ఏం చేయాలి? బయటికి వచ్చేయడమే బాప్తిసం. నువ్వు మరి అంధకార సంబంధమైన అధికారం నుంచి నువ్వు బయటికి లేకబడిన నీవు, అనగా మహిమ స్వరూపి అయిన యేసుక్రీస్తు రక్తంతో కలగబడిన నీవు ఆయనకు వెలుగై ఉన్న వెలుగులోకి నువ్వు నడిపించబడ్డావు. మరి నీ జీవితం అంతా కూడా ఎలా ఉండాలి? రహస్యంగా ఉండడానికి వీలు.
నీ జీవితం అంతా రహస్యంగా ఉండడానికి వీల్లేదు. వెలుగుమయములో ఉన్న నీవు, నీ వెలుగు జీవులు ఇతరులైన వారికి ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. అప్పుడే దేవుడికి నిన్ను బట్టి సంతోషం. బాప్తిసం పొందడం అంటే యేసుక్రీస్తు రక్తం చేత నేను కడగబడ్డాను, పర్వాలేదులే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. ఎక్కడి నుంచి రావాలి? అంధకార సంబంధమైన అధికారంలో నుంచి నువ్వు బయటకు వచ్చి క్రీస్తు అధికారంలోనికి రావాలి. క్రీస్తు చెప్పినట్లు నువ్వు చేయాలి. మరి ఇంతకుముందు సాతాను చెప్పినట్టుగా నడుచుకున్న నువ్వు దేవుడికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పినట్లు నువ్వు ఎందుకు నడుచుకోవట్లేదు? ఆలోచన చేసినట్టు నువ్వు దేవుడుగా ఆలోచన చేశావు. నువ్వు ఇప్పుడు ఎవరి అధికారం కింద ఉన్నావు తెలుసా? ఎవరి అధికారం కింద ఉన్నా? దేవుని యొక్క అధికారం కింద ఉన్నా. నువ్వు బాగా అర్థం అవడానికి, ఇంతకుముందు మనకు పరిపాలన చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారం కింద ఉన్న నీవు జగన్ గారు చెప్పినట్టు నడుచుకుంటే మనకు రావాల్సినవి మనకు వస్తాయా? వస్తాయండి. ఇల్లు కావాలి. మరి అప్పుడు నువ్వు జగన్ గారు చెప్పినట్టు నడుచుకుంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇల్లు? నువ్వు ఎవరి అధికారం కింద ఉంటే వారు చెప్పినట్లుగా నడుచుకుంటే నువ్వు దీవించబడతావు. ఈ రోజున జగన్ గారి అధికారం కింద మనం ఉన్నాం. జగన్ గారు చెప్పినట్టుగా మనం చేస్తేనే ఆ దేవుడు వారి ద్వారా మనకి సహాయం దేవుడు మనకి ఇస్తాడు. అవునా లేదా? మరి నువ్వు సాతాను చెప్పిన అధికారం కింద, సాతాను ఎప్పుడు కూడా ఎవరికి కూడా సంతోషకరమైన జీవితం ఇవ్వలేదు. సాతాను అది ఎప్పుడు కూడా బాధలు, వేదనలు, శోధనలు, నరక యాతన, శ్రమల పాలు చేసి అదేం చేస్తుందో తెలిసి దాని అధికారం కింద ఉన్న వారిని సావసిద్ధమైనప్పుడు నేను విడిచిపెట్టే లక్షణం అదే. ఒకడు యెరూషలేము నుంచి ఎరుపోకు దిగిపోవచ్చు ఉండగా సాతాను చేతిలో పడి అతను కొనగు పిలిచేత వదిలివేయబడు. మరి అతను బాగు చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. సాతాను పని నేను కొన ఊపుడు దగ్గర ఏం చేస్తుంది? వదిలేస్తుంది. అప్పుడు ఏం చేయాలి నీకు అర్థం కాదు. మరి దేవుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరు విడిచిపెట్టిన నిన్ను విడిచిపెట్టకుండా ఏం చేస్తాడు తెలుసా? నిన్ను హత్తుకుని ముద్దాడి నిన్ను పోషించి సంరక్షించి నిన్ను ఆశీర్వాదం వాసన సిద్ధపరిచేదే యేసుక్రీస్తు ప్రభు. ఆయన అధికారం కింద వచ్చావు. ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే ఆయన దగ్గర ఉన్న దీవులన్నీ వస్తాయి. నువ్వు ఆయన అధికారం కింద ఉండి సాతాను చెప్పినట్టు నడుచుకుంటే శాపాలన్నీ నీ మీదుగా వస్తాయి. అయ్యో నేను దేవుళ్ళకి వెళ్ళాను కానీ నాకు ఏమి రాలేదు, ఉపయోగం ఏం లేదు. నాకు దేవుడు చెప్పినట్టు నడుచుకోవడం లేదు. ఎప్పుడు పరిశ్రమ చేసావా? ఎప్పుడు చేసావు? ఆలోచన చేసావు? ప్రియమైనటువంటి దేవుని పెట్టారా? ఆలోచన చేయి. అందుకే రోజు దేవుడు నిన్ను బట్టి సంతోషించాలని కోరుతున్నాను. నువ్వు బాప్తిసం పొందుకోవడం ద్వారా ఆయనకి ఆనందము, ఆయనకి ఎంతో సంతోషం అండి. ఎందుకంటే నువ్వు అంధకారంలో నుంచి నువ్వు బయటకు వచ్చేసావు, వెలుగులోకి వచ్చావు. ఒక మార్గం నీకు కనపడుతుంది. పరలోక రాజ్యం వెళ్ళే మార్గం నీకు కనపడుతుంది. అంధకారంలో ఉన్న వారికి మార్గం కనపడదు. చీకటి శక్తుల కింద ఉన్న వారికి వారు మొదటి యాత్రలో తెరవబడవు కనుక వారికి ఎప్పుడు కూడా చీకటే, మార్గం తెలియదు. పరలోక రాజ్యం ఎడగడం వారికి తెలియదు. నువ్వు దేవుడికి వచ్చిన నీవు, వెలుగులోకి వచ్చిన నీవు, దారి నీకు చక్కగా కనపడుతుంది. అవునా లేదు? వీధి రైపు ఉన్నాం కదా, దారి మనకు చక్కగా కనపడుతుంది. చీకట్లో మనకు దారి కనపడుతుందండి? కనపడదండి. మరి నువ్వు అంధకార సంబంధమైన అధికారం నుంచి నువ్వు క్రీస్తులోకి రావడమే బాప్తిసం. నువ్వు బాప్తిసం పొందిన నిన్ను బట్టి ఆయన ఎంతో సంతోషం. ఆయన అధికారం కింద ఉంటుంది. ఆయన అధికారం కింద వచ్చి నువ్వు సాతాను చెప్పినట్టుగా నడుచుకుంటే నువ్వు ఎన్ను పొడిచేటువంటి వారిని ఇస్కరియోతు యోధ ఎవరి ద్వారా పోషించబడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఇచ్చేదాన్ని బట్టి అతను పోషించబడుతున్నాడు. శాస్త్రమైన వస్త్రాలు వేసుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. మరి యేసు ప్రభు చెప్పినట్టు నడుచుకోవాలి కదా. ఎవరో కుట్రదారులతో కలిసిపోయి ఏం చేశాడు? యేసు ప్రభు వారి 30 నాణాలకి ఆపేస్తుంది. మరి ఎవరు చెప్పినట్టు నడుచుకున్నాడు? యేసు ప్రభు వారు చెప్పినట్టుగా నడుచుకున్నాడా? లేదు. ఆయన వెంబడిస్తున్నట్టుగా అందరికీ కనపడ్డాడు. కానీ ఎవరు చెప్పినట్టుగా నడుచుకున్నాడు? ఎంతలైన వారు కుట్రదారులతో అక్కడ కూడిపోయి ఏం చేశాడు? స్వార్థపూరితమైన మనసుతో ఏం చేశాడు తెలుసంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకోలేదు. అతను పొందుకున్నదేమో తెలుసా? శాపాన్ని, మరణాన్ని తెచ్చుకున్నాడు. నువ్వు క్రీస్తులోనికి నడిపించబడిన నీవు, క్రీస్తులోనికి దాటబడిన నీవు, బాప్తిసము దాటబడిన నీవు ఆయన కుమారుడిగా కుమార్తెలకు జీవించాలి. ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. మన బిడ్డలైన వారు
తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకోకపోతే తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు పిల్లలైన వారికి ఇస్తారండి? ఎవరండి ఇస్తారా? ఎవరో పనికి మానవుడు చెప్పినట్లు, ఎవరో తాగుబోతు చెప్పినట్లు, ఎవరో వ్యభిచారం చెప్పినట్టుగా నడుచుకుంటూ తల్లిదండ్రులకి ఆస్తి రాకే కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా? మరి అలాగే నువ్వు దేవునికి అధికారం కింద ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉన్న నీవు ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ఆయన అన్ని కూడా మాకు పొందుకుంటాం. నావన్నీ నీవు కాదా? ఏమంటున్నాడు? ఆయన అధికారం కింద ఉన్న వాడిని నావన్నీ నీవు కాదా అంటే దేవుడు అన్ని కూడా మనయే. అది ఇంకా మనకి తిరగలేదు, అది ఖచ్చితం. కానీ దేవుడు పెట్టాలి. ఈరోజు నువ్వు ఆలోచన చేయి. నువ్వు బాప్తీసం తీసుకోవడం ద్వారా దేవుడికి ఎంతో సంతోషం. బాప్తీసం తీసుకోవడం ద్వారే కాదు, ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు జీవించినప్పుడు ఆయన ఆనందిస్తాడు. బాప్తీసం తీసుకుని నీవు దైవం చెప్పినట్లుగా, వాహం చెప్పినట్లుగా, అన్యులు చెప్పినట్లుగా నడుచుకుంటే మాత్రము ఎంత మాత్రము కూడా ఆయన నీ యందు ఆనందించడు. ఆయన నిన్ను బట్టి గుర్తిస్తూనే ఉంటాడు. మూడో మాటలకు వెళ్ళిపోదాం. ప్రభువుకు దేవుని బిడ్డ ఆయన ఆజ్ఞలో చెప్పున నడుచుకుంటే ఆయన మన యందు ఆనందించేటువంటి వాడికి ఉన్నాడంటే దేవుని బిడ్డ. చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుంచి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహనబలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటే అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ చదవబడిన వాక్య మార్గంలో కూడా మనం చూసినప్పుడు ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఒకరి యందు ఆయన ఆనందించేవాడిగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారిని బట్టి ఆయన ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట ఆయన ఆలోచన చేస్తే మనకి అందరికీ కూడా ఈ వాక్యాన్ని అనేక పర్యాలు మనం విన్నటువంటి వాక్యమే. సౌలు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవునికి అభిషేకం చేత ఒక మహారాజు ఉన్నతమైన స్థానంలో కూర్చోబడిన వాడు సౌలు. అటువంటి సౌలు అతనితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీరందరూ కూడా అమ్మోనీలందరూ కూడా ఇదిగో మీకు ఎంతో హాని చేశారు. వారందరి దగ్గరికి వెళ్ళి మీరేం చేయాలనేది దేవుడు ఆజ్ఞాపించాడు. చూడొకసారి 14వ అధ్యాయము ఇదే 15వ అధ్యాయంలో చూడొకసారి 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాతబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వాటికి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని దేవుడు. ఎవరిని కనికరించొద్దు, పిల్లల మీద కనికరించొద్దు, పెద్దల మీద కనికరించొద్దు. అలాగే వారు ఉన్నటువంటి పశువుల మీద కూడా కనికరించొద్దు. వారి గొర్రెలను, ఎడ్డలను, అలాగే అక్కడ ఉన్నటువంటి గాడిదలను అన్నిటినీ కూడా కనికరించగా సంహరించి సమస్తమును కూడా నిర్మూలన చేసాయి. అది సౌలుకి అధికారం ఇచ్చి బలం ఇచ్చి పంపితే మరి ఏం చేయాలి? దేవుని యొక్క మాట చెప్పున చేయవలసిన సౌలు అతను చేసిన పని ఏంటో తెలుసా? ఇక్కడ 9వ వచనం రాశాడు. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, గొర్రెలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని వాటిని పక్క చిక్కుపోయిన వాటిని నిర్మూలన చేశాడంట సౌలు. మరి దేవుడు ఏం చెప్పాడు? గొర్రెలను, మనుషులను, పశువులను అన్నిటినీ కూడా సంహరించి నిర్మూలన చేశాడు. మరి దేవుడి యొక్క ఆజ్ఞ ఇతను నెరవేర్చకుండా అందువలట బలంగా పుష్టిగా ఉన్న గొర్రెలు చూసుకున్నాడు, ఏరుకున్నాడు. శుభ్రంగా ఎద్దులను పుష్టిగా ఉన్నవన్నీ కూడా శ్రేష్ఠులన్నీ కూడా ఏరుకున్నాడు. పక్క చిక్కుపోయి అన్ని కూడా చంపేశాడు.
చంపేసి ఏం చేశాడు? సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఇతర ప్రవక్త దగ్గరకు రాకుండానే సమూయేలు ప్రవక్తకు ఈ విషయాన్ని తేటగా దేవుడు చూపించేశాడు. ఎందుకంటే దేవుని యొక్క సేవకునికి ఎలాగో తెలుసు మీరు ఆడేటువంటి మాటలు, మీరు చేసేటువంటి పనులు ఎలాగో తెలుసు. మీరు అనుకుంటారు పాస్టర్ గారికి తెలీదు, దేవునికి తెలీదు మీరు అనుకుంటారు. దేవుడు తేట మరచకుండా ఉండడు. వెంటనే సౌలు రాగానే మాట్లాడుతూ ఉన్నాడు. అతను చూసి సౌలుతో మాట్లాడుతున్న సమూయేలు ప్రవక్త, సమస్తమును నిర్మూలన చేసావా పోనీలందరినీ అని అడిగినప్పుడు ఎస్, మొత్తం అందరూ కూడా నిర్మూలన చేసేసారు, ఏ ఒక్కటి కూడా మిగల్చలేదు అన్నప్పుడు వారు నాకు వినపడుతూ ఉన్నటువంటి ఆ అరుపులు ఎట్లా అరుపులను, గొర్రెల అరుపులను ఎక్కడ వీనది. అడిగినప్పుడు ఏమన్నాడు? అది బాబోయ్ పాస్టర్ గారికి తెలిసిపోయింది, నేను తెలవదనుకున్నాను కానీ పాస్టర్ గారికి తెలిసిపోయింది. తెలవకుండా చేద్దామని నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రహస్యంగా చెప్పాను. అయినా జనులందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాను. వీళ్ళందరూ కూడా ఎవరికి కూడా చెప్పండి నేను. అయినా పాస్టర్ గారికి ఎలా తెలిసిపోయింది అనుకుని అన్నాడు. అయ్యా, శ్రేష్టమైన గొర్రెలను, శ్రేష్టమైన ఎద్దులను దేవుడికి సమర్పణ చేద్దాం ఎందుకు మీకు ఎంతమంది తీసుకొచ్చాడయ్యా? చూడండి ఎంత కథ చేద్దాం చూసారా? ఇవన్నీ మీకు ఎంతమంది తీసుకొచ్చాడండి అన్నాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట ఇప్పుడు చదివిన వాక్యం 22వ వచనం మరొకసారి చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించును. ఏమంటాడండి? ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనడం ద్వారా ఆయన సంతోషించు. దేవుడు యొక్క మాట చొప్పున నువ్వు జీవించు. దేవుడు మాట చొప్పున నువ్వు నడుచుకున్నప్పుడు ఆయన మన బట్టి సంతోషిస్తాడు. నువ్వు దేవుని యొక్క మాట వినకుండా నువ్వు కోరికలిచ్చిన, అలాగే నువ్వు ఎద్దులను, పొట్టేలను, బలులను ఎన్ని అర్పించడానికి సంతోషపడతాడు. మరి ఏ విషయంలో సంతోషిస్తాడు ఆయన? ఏ విషయంలో సంతోషిస్తాడంటే ఆయన ఆజ్ఞను గైకొనుదను బట్టి ఆయన సంతోషిస్తాడు. మరి ఆయన ఆజ్ఞను నువ్వు గైకొని ఆయన ఆజ్ఞ చొప్పున నువ్వు నడుచుకుంటున్నావా? 6 దినములు కష్టపడి 7వ దినమున ఏర్పాటు చేసిన విశ్రాంతి దినము, ఆ దినము మీరే పని చేయొద్దు. ఇదేంటిది? ఆజ్ఞ. ఇదేంటి ఆజ్ఞ? దేవుని బిడ్డారా, మరి ఆజ్ఞను నువ్వు అనుసరిస్తే దేవునికి సంతోషం. నువ్వు అనుసరించకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటేనో, లేకపోతే నువ్వు పనులు చేసుకుంటేనో, లేకపోతే నువ్వు ఫంక్షన్ అంటే తిరుగుతూ ఉంటేనో దేవునికి సంతోషం అని బట్టి. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టి ఆయన ఆనందించాలని కోరుకుంటున్నాడు. ఆయన బట్టి నువ్వు ఆనందించాలని కోరుకుంటున్నావు, మంచిదే. ఆయన బట్టి నువ్వు ఎప్పుడు కూడా సంతోషిస్తావు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన సంతోషపరిచినావు. నువ్వు ఆయన దుఃఖపరుస్తూ నీవన్నీ నాకు కావాలని ఆయన అంటే ఎక్కడి నుంచి తీసుకుంటానండి? ఇశ్రాయేలు యొక్క ప్రజలైన వారిని ఐగుప్తు దేశంలో నుంచి వారిని కానాను దేశంలో తీసుకుని రావడానికి అనేక అద్భుత కార్యములు జరిగించి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత వారికి బలులు అర్పించుకోకూడదు. ఏం కోరుకున్నాడంటే చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథం ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కలుపులో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను వారికి ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి నిబంధన వాక్యమును అనుసరించిన మీరు నాకు జనులయ్యుందురు. దేని బట్టి? ఐగుప్తు దేశంలో నుంచి, అది ఎక్కడి నుంచి ఉంది? ఈనప సంఖ్యల నుంచి దేవుడు విడిపించాడు. దేవుడు పెట్టారా? ఐగుప్తు దేశం ఫరో యొక్క చేతుల నుంచి విడిపించడం ఎవరి వల్ల కూడా కాదు. సాతాను యొక్క చేతుల నుంచి విడిపించడం ఒక యేసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరి వల్ల కూడా కాదు. ఒక పాపం నుంచి విడిపించడం ఒక యేసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరి వల్ల కూడా కాదండి.
ఎవరికి పాపములు క్షమించే అధికారము ఈ లోకంలో ఎవరికి లేదు, ఒక యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప. నాకు పాపములు క్షమించే అధికారం నాకు కలదు, ఆయన స్పష్టంగా చెప్పగలిగారు. ఈ లోకంలో ఎవరన్నా మాట చెప్పగలిగారా? ఐగుప్తు దేశం నుంచి విడిపించడం నా జోలేని వారిని నేను చెప్పాను, ఆజ్ఞలిచ్చాను. ఏమాజ్ఞలయ్యి నీ దేవుడిని యెహోవాకు తప్ప నువ్వు ఎవరికి మొక్కకూడదు, మొక్కుబడి చేయకూడదు, దేనికి నమస్కరించకూడదు. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని యెహోవాను ఆరాధించాలి. అలాగనే విగ్రహారాధన చేయకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించవాలి. నీ పొరుగు వారి లేదు కూడా నువ్వు ఆశించకూడదు, దొంగలెక్కకూడదు. ఇవన్నీ కూడా వ్యభిచరించకూడదు. ఇవన్నీ కూడా ఆజ్ఞలు. రక్షణ పొందిన నీకు కూడా ఈ ఆజ్ఞలను కూడా ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఈ ఆజ్ఞలను నువ్వు అనుసరించినప్పుడు దేవునికి ఆనందము. నువ్వు ఆజ్ఞలు విడిచిపెట్టి నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని పరిచయం చేసినా, ఏమి చేసినా దేవునికి నేను బట్టి సంతోషం. ఆయన మాట చెప్పుడు వచ్చి సౌలు అనుకున్నాడు, నేను తీసుకొచ్చిన ఎద్దుల్లో, నేను తీసుకొచ్చిన గొర్రెల్లో కొన్ని దేవునికి ఇస్తే నన్ను దీవించేస్తాడు. సౌలు సమయాలు ప్రవక్త అనుకున్నాడు, దీవించాడు. ఏమన్నాడండి? నీ రాజ్యము నీకు నెలవదనంతే, నీ రాజ్యము నీకు నెలవదు. నువ్వు శ్రేష్టమైన ఇవ్వడం ఏంటి? నువ్వు దేవునికి మాటలు వెళ్తున్నా, దేవునికి ఆజ్ఞ చెప్పుకు నడుచుకోకుండా దేవునికి ఆజ్ఞను నువ్వు అతిక్రమించి నువ్వు జీవించావు. దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే అనుసరిస్తారో, వింటారో, వారిని బట్టి ఆయన ఆనందించేటువంటి వాడు. మరి నువ్వు దేవుని యొక్క మాట వింటే నిన్ను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా నువ్వు జీవిస్తే కనుక నిన్ను బట్టి ఆయన సంతోషం లేదు. కనుక ఎంతవరకు ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టి నువ్వు తిరుగుతున్నావేమో సౌలు వలె ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టి తిరుగుతున్నావేమో. జాగ్రత్త ప్రియమైనటువంటి వారులారా, ఆయన మాట ఆయన ఆజ్ఞలు చెప్పు నడుచుకోండి. తప్పనిసరిగా ఆయన ఆనందించి ఆయన దీవులన్నీ కూడా సమృద్ధిగా నీకు దారాళంగా ఇచ్చేస్తారు. మనం ఏం చేయడం తెలుసా? ఆయన ఆజ్ఞను అనుసరించు, మనకు తోచినట్లుగా, మనకు ఆలోచన వచ్చినట్టుగా మనం ప్రవర్తించి నడుచుకుంటూ దేవునికి దుఃఖాన్ని కలిగించేటువంటి వారికి మనం ఉండడానికి వీలు లేదు. ఈ రాకటి దినాలైనా సరే, కర్మ దినాలైనా సరే మీరు ఆలోచన చేయండి. నిన్ను బట్టి దేవునికి సంతోషం ఉందా? మారు మనసు నీకుందా? రక్షణ పొందావా? ఆయన కుమార్తెగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? మూడవదిగా మనం చూస్తే ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారిగా మనం ఉన్నామా లేదా అనేది మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకునేటువంటి వారిగా ఉన్నా. నాలుగో మాట వెళ్ళిపోదాం. దేవుని బట్టి అతిశయించు వారిని బట్టి దేవునికి సంతోషం అంట. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి 25 గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. 25 గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించువాడనగా భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయిపోవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడని, అట్టి వాటిలో నేను ఆనందించేవాడని, అట్టి వాటిలో నేను ఆనందించేవాడునై ఉన్నాను. ఎట్టి వాటిలోను ప్రభువును బట్టి అతిశయించడం అంటే గర్వించడం. కొంతమంది ఉద్యోగాలను బట్టి గర్వించేవారుగా, నాకు ఉద్యోగం ఉంది, నాకేంటి రాముడికి వెళ్ళే పనేమో, నాకు పొలాలు ఉన్నాయి, దేవుడు లేకపోతే నాకు పొలాలు ఉన్నాయి, అతిశయించేవాడు. లేకపోతే నాకు బంధువులు ఉన్నారు, నాకేంటి, అతిశయం. అలాగే నీకు ఎన్నో ఆస్తి పాస్తులు నీకు ఉండవచ్చు, పొలాలు ఉండవచ్చు, ఆస్తులు ఉండవచ్చు, ఉద్యోగాలు ఉండవచ్చు, ఏది ఉన్నా కానీ వాటిని బట్టి నువ్వు గర్వించడానికి వీల్లేదు. అతిశయించువాడు ప్రభువుని బట్టి అతిశయించాలి. ప్రభువుని బట్టి అతిశయిస్తే ఆయనంట వారిని బట్టి ఆనందించాలి. ఈ రోజు నా దేవుని బట్టి నువ్వు అతిశయిస్తున్నాను. యేసుక్రీస్తు సొంత రక్షకుడు నేను పొందుకున్నాను, ఆయన బట్టి నేను గర్విస్తూ ఉన్నాను అని ఆనందించగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేయి. ఎప్పుడు చూసినా పొలాలు ఉన్న వారిని చూసి పొలం ఉంది, ఆడనే ఈడనే అనుకోవడం కాదు.
మనం అతిశయించేది ఎవరిని బట్టి అతిశయించాలి? క్రీస్తుని బట్టి అతిశయించాలి. ఎందుకు క్రీస్తుని బట్టి అతిశయించాలి? పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాశాడు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, ఆయన భూమి మీద ఉన్న వారందరినీ కూడా ఆయన ఆశీర్వాదం చేత నింపుతూ ఉన్నారు కనుక ఆయన్ని బట్టి అతిశయించాలి. ఉందండి ఆ మాట? చదువు ఒకసారి. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణం చేసిన యెడల జనములు ఆయన యందు తనకు ఆశీర్వాదము పొందుకొనుటను బట్టి కలుగును అనుకుందురు. ఆయన యందే అతిశయపడుదురు. ఎక్కడి నుంచి వస్తున్నాయనుకున్నారు ఆశీర్వాదం? నీకు డబ్బులు అవసరం, మరి దేవుడు నీకు ఎవరో ఒకటి ప్రేరణ నీకు ఇచ్చినప్పుడు ఎవరిచ్చారనుకున్నారు? ఆయన మనసు కలిగిస్తే మనకు వస్తుంది. ప్రభువుని బట్టే ఆశీర్వాదం మనకు వస్తుంది. ప్రభువుని బట్టే ఆరోగ్యం మనకు వస్తుంది. ప్రభువుని బట్టే మనం పోషించబడుతూ ఉన్నాం. ప్రభువుని బట్టే మనం ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నామని, నేను క్రీస్తుని కలిగి ఉండడం ద్వారా గొప్ప ధైర్యంగా నేను పొందుకున్నానని క్రీస్తుని బట్టి గర్వించేవారుగా మనం ఉన్నారు. గర్వంగా చెప్పుకోవాలి, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను. నేను ఎవరిని బట్టి అతిశయిస్తూ ఆలోచించు. అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించేవారుగా ఉండాలి. దావీదు మహారాజు, దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు అతను ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? చదువు ఒకసారి. 20వ అధ్యాయం కీర్తనకారుడు రాసినప్పుడు 20వ కీర్తన 7వ వచనం రాశాడు, కొందరు రోగములను బట్టి కొందరు గుణములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదుము. మనమంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు యొక్క ప్రజలైన వారి గురించి, క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందులైన వారు దేవుని యొక్క వాక్యం ఎరగినటువంటి వారు, వారికి ఉన్నటువంటి ఉద్యోగాలను బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులను బట్టి వారు గర్వించవచ్చేమో, కానీ మనమైతే దేవుని యొక్క పిల్లలమైతే, ఆయన కుమారులమైతే ప్రభువును బట్టి మనము అతిశయపడేటువంటి వారు. ఎవరిని బట్టి అతిశయం? ఎవరిని బట్టి గర్విస్తూ ఉన్నాము? దేవుడి బిడ్డ నెబుకద్నెజరు రాజుకు దేవుడు ఒక గొప్ప మహారాజును చూసినప్పుడు ఈ రాజ్యములన్నీ కూడా నేనే కట్టించాననుకున్నాడు. వెంటనే దేవుని కోపం మాత్రం నేను వచ్చింది. నీవు పచ్చగడ్డి తింటావా? పచ్చగడ్డి కూడా కాదు, ఎండుగడ్డి తింటావా? ఒక నెలలోనే ఉద్యోగం పోయినాను. ఎందుకు? తనకు ఉన్నటువంటి గర్వాన్ని బట్టి దేవుని పెట్టారా? దేవుని యొక్క పిల్లలము అయితే మనమైతే, దేవుని యొక్క పిల్లలమైతే, ఆయన కుమార్తెలమైతే ప్రభువుని బట్టి అతిశయపడాలి. దావీదు మహారాజు అయినప్పటికీ ఆయన యొక్క రాజ్యంలో అనేక మంది దేవుని యాగన ప్రభువులు వచ్చాము, కానీ అయినప్పటికీ ఇప్పుడు అతను మాట్లాడుతున్న రాజ్యంలో ప్రకటిస్తున్నారు, నేను క్రీస్తుని బట్టి నేను అతిశయిస్తున్నాను, నేను మహారాజుని బట్టి నేను అతిశయిస్తున్నాను అన్నది దావీదు మహారాజు. ఒక మహారాజే దేవుని బట్టి ఆనందిస్తున్నానని సెలవిస్తున్నప్పుడు, దేవుని బట్టి నేను గర్విస్తున్నాను, క్రీస్తు నేను ధరించుకున్నాను బట్టి నేను గర్విస్తున్నానని చెప్తున్నప్పుడు, నీవు రక్షణ పొందాను, నీవు ఆయన కుమార్తెగా ఉన్నానని గర్వంతో చెప్పుకునే కొట్టుగా అప్పుడంట ఆయన దోషం. అందుకే రాశాడు మనము అతిశయించేది క్రీస్తుని బట్టి అతిశయిస్తే ఆయనకు ఎంతో ఆనందం అంటే ఆనందించకుండా ఒకవేళ క్రీస్తు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా నువ్వు జీవించే దేవుడికి దుఃఖాన్ని కలిగించేటువంటి వారువే. నాకు ఉన్నటువంటి ఉద్యోగం బట్టి, నాకు ఉన్నటువంటి పొలం బట్టి నేను బ్రతుకుతున్నాను ఒకవేళ గర్విస్తున్నానేమో, ఉన్నదాన్ని కూడా దేవుడు తీసేస్తాను. శివమార్గం పేరు వాక్యం పూజించుకున్నప్పుడు దేవుడు ప్రార్థన చేయటంటే ఆయనకు, ప్రార్థన చేసేవారి ఆయనకి చాలా ఇష్టం. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథం లోక రాసిన సువార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని 22వ వచనం చదువుకుంటారు. అది వరకు తాను చేసినవన్నీ చాలా అన్నట్టు ఆయన యాహాను చెరసాలలో వేయించెను. లోక సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా, ఏం చేస్తాడంటే ఆయన అట్లానే అందరూ వాక్యం పెట్టినారా? బోరు కొట్టేస్తున్నారా?
కొంతమంది సీరియల్ ఎన్ని సీరియల్ అయినా ఇంకో సీరియల్ అయితే ఇంకోటి 7 గంటలు కూర్చుంటారు. 11 అయినా కానీ బోర్ కొట్టదు. ఇలాగే చూస్తూ ఉంటాం. భోజనం తిన్నా మిస్ అయిపోతుంది. మళ్ళీ యాడ్ వచ్చి కథలు పడాలి. బోర్ కొట్టదు ఎన్ని సీరియల్ చూసినా. దేవుడు మాత్రం ఒక కాన్సెప్ట్ అంటే బోర్ కొట్టదు కొట్టదు. ఏమని రాస్తున్నాడండి అక్కడ? యేసు ప్రభు వారు అనేక మంది బాప్తిజం తీసుకుంటూ ఉండగా యేసు ప్రభు వారు కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన బాప్తిజం పొంది ప్రార్థన చేయించు ఉండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగొచ్చి వచ్చును. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు నీ యందు నేను ఆనందించున్నానని ఎప్పుడు అంటున్నాడండి ఈ మాట? ఒక్కొక్క స్వార్థలో ఒక్కొక్క మాటను యేసు ప్రభు రాయించాడు. ప్రతి మాట విలువైంది. ఒక్క మాట ఇది తప్పడానికి వీలదు. మరి ఇంతకు ముందు చదివిన వాక్య భాగంలో ఆయన బాప్తిస్మ పొందుటను బట్టి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఆనందిస్తారు. బాప్తిస్మ పొందిన యేసయ్య చేయవలసిన పనేంటి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేసే గుంపులో ఉండాలి. ప్రార్థన జరుగుతుందంటే నువ్వు సినిమా హాల్లో కూర్చోవడం కాదు. ప్రార్థన జరుగుతుందంటే సీరియల్ చూడడం కాదు. ప్రార్థన జరుగుతుందంటే నువ్వు ఇంటి దగ్గర నీ పనులు చేసుకోవడం కాదు. ఏమంటాడు? ఆయన ప్రార్థన చేయించు ఉండగా ఆకాశము తెరవు. ఎందుకు తెరబడుతుంది? యేసు ప్రభువు ఒక్కడే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరబడదు అంటే దేవుడు పెట్టారా? నీవు ప్రార్థన చేసినా కానీ ఆకాశం తెరవబడుతుంది. ఎందుకో తెలుసా? నీవు అడిగినవన్నీ కూడా ఆయన పరలోకం నుంచి నీకు అనుగ్రహించడానికి ఆకాశం తెరవబడు. నువ్వు అనుకోవచ్చు నీవు చేసిన ప్రార్థన నీ పక్క వారికి వినపడలేమో, కానీ నీవు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన పరలోక ద్వారానే తెలుస్తుందేమో. తెలిసి పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నట్ట? ఒక మాట నేను ఆపిస్తాను. మరి బాప్తిస్మ పొందిన నీవు ప్రార్థించే గుంపులో ఉంటున్నావా? ఆలోచించే. ప్రార్థన చేసే లక్షణం మీలో లేకపోతే కొంతమంది ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, 1 నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు. అడిగింది రాకపోతే ఏం చేస్తారు? అసలు దేవుడు ఉన్నాడేంటి? రక్షణ పొందిన వారు సరైన క్రమంలో సరైన వాక్యానుసారం వెళితే వారి యొక్క జీవితంలో దీవులు పొందుకుంటారు. అనేక మంది వారిని బట్టి నడిపించబడతారు. అయితే రక్షణ పొందిన వారు దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించకపోతే, వారి యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకపోతే, వారిని బట్టి ఇంకొకరు కూడా వద్దామనుకున్న వారు కూడా దేవుడికి రాయి. నిన్ను బట్టే కదా నా నామం అవమానించబడుతూ ఉంది. ఎందుకు మాట్లాడుతున్నారండి బాబు? ఈ రోజు నిన్ను బట్టి ఆయన దుఃఖించాలని కోరుకోలేదు. నిన్ను బట్టి ఆయన ఆనందించాలని కోరుకుంటాడు. ప్రార్థన చేసేవాడు ఎలా ఉండాలి? అయ్యగారు ప్రార్థన చేయమన్నారు కదా, అంతతో పాటు నేను కూడా 2 మొక్కలు ప్రార్థన చేసే వదిలిపోతే అన్నిటి విధంగా ఉండకూడదు. అటువంటి వాటిని బట్టి కదా. అందుకే సామెతల గ్రంథంలో రాయించిన ఒక మాట ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో మాట చదువుతుంది. యథార్థవంతుని యొక్క ప్రార్థన ఆలకించుట ద్వారా ఆయన ఆనందించుతూ ఉన్నాడు. చదువు ఒకసారి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యథార్థవంతుల ప్రార్థన ఏంటంట? ఎవరు ప్రార్థన? మాస్టర్ గారు ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడంట అనేసి యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తే దేవుడు ఆనందించలేదు. భక్తిహీనుల యొక్క ప్రార్థన దేవుడికి హేయము, అంటే ఇష్టం లేదే, ఆనందించలేదు. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకి ఆనందాన్ని కలగజేస్తుంది. మరి నువ్వు యథార్థమైన ప్రార్థన చేసిన దేవుడికి అనుసరించు. యేసు ప్రభు వారు యథార్థ హృదయంతో ప్రార్థన చేశాడు కనుక ఈయన యందు నేను ఆనందిస్తుంది. మరి యేసు ప్రభు వారి వలె నీవు కూడా యథార్థమైన జీవితం నీవు చెంతక ముందు యథార్థత లేకుండా ఎక్కడ చూసిన అన్యాయము బ్రతుకు, ఎక్కడ చూసిన అబద్ధం కోరి జీవితం జీవించి నువ్వు దేవుడి గొప్పగా చూడవచ్చు. ఈ వాక్యం తెలిసేదా? యథార్థవంతులకి జీవించడం ప్రారంభించండి. యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు కొట్టివేయడం. వారు ప్రార్థన చేస్తుంటే దేవుడికి దోపు వలె, ఈ పైన సువాసన వలె, అబ్బా ఇంకా నాకు మార్పు చేస్తే బాగుంది, ఇంకా చేస్తే బాగుంటుంది. ఏం చేస్తాడు? ఆయన ఆనందించేవాడు. అవును, చెట్టు వాసన అందరూ చూస్తారు, కానీ మురికి వాసన అయితే ఏం చేస్తారు? మాట్లాడరే. మురికి వాసన పీల్చుకోవడానికి ముక్కులు పెద్ద చేస్తుంటారా మీరు? దేనికి
మాస్క్ పెట్టుకున్నారు అంటే మాట్లాడొచ్చు, మాట్లాడొచ్చు అందరూ. మాస్క్ ఎక్కడ పెట్టారు మీరు? స్తోత్రం, హల్లెలూయా. మాస్క్ పెట్టుకున్న మాట్లాడతాయి, అవునా? గురుకు వాసన చూడడానికి ఇష్టపడతారా? చెట్టు వాసన చూడడానికి ఇష్టపడతారా? పక్కోడు చెట్టు కొట్టుకుంటే చాలు, వాడు చొక్కా ఎట్టుకుని మాసిపోయేలాగానే ఏం చేస్తారా? వాసన చాలా బాగుంది, ఎక్కడ కొన్న చెట్టు. మరి దేవుడు కూడా ఎటువంటి వాడే. నీవు గురికి స్వభావంతో బలపెడితే దేవుడు ఆ స్వభావాన్ని పెట్టి దేవుడు సంతోషించాడు. యథార్థవంతుడి యొక్క ప్రార్థన దేవుడికి. చివరిగా ఒక వాక్యం చదివి నేను వాక్యం చేస్తాను. 147వ కీర్తన 11వ వచనం చదువుతున్నా. దేవుని యందు భయభక్తులు కలవారి యందును ఆయన, చదువు ఒకసారి. తన యందు భయభక్తులు కలవారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించు. ఎవరు ఎంత ఆనందిస్తారంట? దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. అటువంటి వారిని చూసి తన కృప కొరకు కనిపెట్టేవారు. నీకు అవసరం తెలుసు, ఒకవేళ నీ దగ్గర ఉండవచ్చు, ప్రభువా నీవు నాకు సహాయం చేయి, దేవుడిని అడిగినవి. నువ్వు అడిగినప్పుడు ఒకవేళ నువ్వు ఆయన అడుగుతావు, ముందే తెలిసి దేవుడు నీకు ఇచ్చేసి ఉండవచ్చు. అయినప్పటికీ మనం దేవుడిని ఆశ్రయించేవారిగా ఉండాలి. దేవుని కృప కొరకు కనిపెట్టేవారు. కొంతమంది ఆ డబ్బులుంటే ప్రార్థనకు, ఏంటంట, డబ్బులుంటే దేవుని కృప అవసరం లేదు, దేవుని భయభక్తులు ఉండదు. మీరు ఆలోచించు. ఈ రోజు దేవుడు అందుకే అందరితో మాట్లాడు, మీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరి యొక్క ఆనందిస్తారో తెలుసు అంటే ఒక 6 విషయాలు మీకు నేను తెలియపరిచాను. ఒకటి ఏంటి? మీరు మారు మనసు పొందుడు ద్వారా ఆయన ఆనందిస్తారు. రెండవది, బాప్తిసం పొందుడు ద్వారా ఆయన ఆనందిస్తారు. మూడవది, ఆయన ఆజ్ఞను అనుసరించడం ద్వారా ఆయన ఆనందిస్తున్నాడు. నాలుగవది నేనే చెప్పాలా? నాలుగవది హల్లెలూయా. నాలుగోది ఏంటి చెప్పానా? ఆయన ఆజ్ఞను అనుసరించడం ద్వారా ఆయన ఆనందిస్తున్నాడు. మంచిదే, చెప్పండి. బాప్తిసం పొందడం ద్వారా ఆయన అతిశయించుడు, ఆయన గర్వించడం ద్వారా ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టడం ద్వారా ఆయన ఆవిష్ కనుక అటువంటి లక్షణాలు మీరు లేక ఈ వాక్యం మీద తప్ప తెలుస్తుంది. ఆయన్ను ఆనందపరిచే చూపు మీరు కలిగి ఉండండి. ఆయన ఆనందపరిస్తే ఆయన సంతోషం చేత ఆయన ఆశీర్వాదం వరకు మాకు ఉపకరించడానికి యేసు వారు ఆయన లోపల నీ కొరకు నా కొరకు గాయపరచబడి ఆయన ఈ రక్షణ మన ఎందుకు పెట్టాడో తెలుసా? మనం మారు మనసు పొంది బాప్తిసం పొందుకుని ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన బట్టి అతిశయించే వారిగా, ఆయన యందు సంతోషించేటువంటి వారిగా, ప్రార్థన చేసి ప్రార్థించే గుంపులో మనం ఉండేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పము. ఆయన సంకల్పం ఎరిగిన నీవు ఆయన సంకల్పం చూపుడు జీవించడం ప్రారంభించండి. ఆయన ఇచ్చేది ఆశీర్వాదం వారసు అటువంటి కుమార్ మా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవునికి వందనాలు. నీ అమూల్యమైన మాటలతో ఎంతవరకు నువ్వు మాట్లాడవు తండ్రి. అయ్యో ఎల్లప్పుడూ నీ యొక్క మేము ఆనందించాలి. నీవు ఇచ్చిన వాటిని అన్ని కూడా మేము పొందుకుని అందుకు సంతోషించాలని మేము కోరుకుంటున్నాము. మా ఎదురు ఎప్పుడు ఆనందిస్తావు మాకు తెలియలేదు. అందుకే కొన్ని విషయాలు తండ్రి, కొన్ని విషయాలు మా ఎదుటి పెట్టి నువ్వు మాతో మాట్లాడాలి. కొన్ని విషయాలు మా ఎదుటి పెట్టి నువ్వు మాతో మాట్లాడాలి తండ్రి. అయ్యా నేను దుఃఖపరుస్తున్నాను అయ్యా. ఇది మొదలుకొని నేను దుఃఖపరిచే వారిగా కాకుండా ఆయన మమ్మల్ని బట్టి నువ్వు ఆనందించే జీవితం మేము కలిగి ఉండడానికి మేము ఇష్టపడుతున్నా. ఈ 6 విషయాలు మన చూపులు మేము ఎవరు వేసుకుంటూ జాగ్రత్త కలిగి ఉంటుందండి. మారు మనసుకి తగిన జీవితమును, బాప్తిసం పొందేటువంటి జీవితమైన కుమారుగా కుమార్తెగా జీవించేటువంటి జీవితమును, ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచేటువంటి జీవితమును, ఆయన బట్టి అతిశయించేటువంటి జీవితమును, ప్రార్థించేటువంటి జీవితమును, అయ్యా ఆయన కృప కొరకు కనిపెట్టేటువంటి జీవితమును, ఆయన భయభక్తులు కలిగిన జీవితమును,
ప్రతి ఒక్క బిడ్డలకు మీరు అనుగ్రహించేసిందండి. ఈ వ్యర్థమైన మాటలు ఇదిగో అపవాది ఎత్తుకుని పోకుండా వారి హృదయంలో ముద్ర వేసి నమరం వేసుకుంటూ జీవించినప్పుడు జీవితం అయ్యా. ఈ వాక్యమైన ప్రతి బిడ్డలైన వారు అనుగ్రహించేసి నీ రాకడకు ఆయుధపరుస్తున్నాయి. అది త్వరలో పెద్ద కుమారుడిగా రానయ్యున్నా యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.